ప్రజాభిప్రాయం లేకుండానే ఇల్లు కూలుస్తారా? మహాత్మా గాంధీ పేరుతో ప్రజలు హింసిస్తారా? ప్రజలతో చర్చించకుండానే డిపిఆర్ విడుదల చేస్తారా? రేవంత్ రెడ్డి సర్కార్ను నిలుస్తూ మేధా పాట్కర్ లేక మేమే రాజులం అనే ధోరణి సరికాదు. గాంధీవాదం మనసులో ఉండాలి. విగ్రహాలు పెద్దవైతే గౌరవం రాదు. ప్రజలు ఐక్యమత్యంగా పోరాడితే ప్రభుత్వం దిగొస్తుంది. గాంధీ సరోవర్ అంశంపై గాంధీ మునిమనవడు తుషార్ అంటూ చూస్తాను. సో ఇక్కడ ఏమంటారు? తుషార్ ఎవరు? తుషార్ గాంధీ. గాంధీ మునిమనవడు ఏమంటున్నాడంటే, సో గాంధీ ఆలోచనలు మన హృదయాల్లో ఉంటే చాలు, విగ్రహాలతో ప్రేరణ లభించదు. అది గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అభిప్రాయం పడ్డారు. అధికారంలోకి రాగానే మేమే రాజులం, మేమే రూలర్స్ అనే భావనను పాలకులు మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఫెయిల్యూర్ అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఫెయిల్యూర్. అంటే గాంధీ పేరు చెప్పి ఈరోజు పేద ప్రజల్ని సామాన్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తున్నారు కదా, ఇది 100% ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఫెయిల్యూర్ అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు. సో హైదరాబాద్ నగరంలో ఇల్లు కూల్చివేత, విగ్రహాన్ని నిర్మించేందుకు ఇల్లు కూల్చి గాంధీ విగ్రహాన్ని కూల్చేందుకు సిద్ధపడడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నగర ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి ఆందోళన మరింత ఉధృతం చేస్తే కాంగ్రెస్ సర్కార్ తప్పకుండా దిగి వస్తుందని సూచించారు. ఈ అంశంపై ఓ టీవీ ఛానల్లో బుధవారం చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో అందరి అంగీకారంతో నిర్ణయాలు ఉండాలని, అలా కాని పక్షంలో అది అప్రజాస్వామికం అవుతుందని రేవంత్ సర్కార్కు చురకలు అందించారు. బాధితులపై తనకు సానుభూతి ఉన్నదని, తాను మాట్లాడినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని భావించడం లేదని పేర్కొన్నారు. అధికారంలో లేకుంటేనే ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ మాట వింటారని, అధికారంలోకి వచ్చాక ఎవరి మాట వినరని ఆ పార్టీ సీఎం ఒకరు గతంలో తనతో చెప్పినట్లు గుర్తు చేశారు. సో గట్ల అంటే రాహుల్ గాంధీ మాట కూడా వినే పరిస్థితి లేరు. గాంధీ పేరు చెప్పి ఒక హింసా మార్గాన్ని, గాంధీ పేరు చెప్పి ఈరోజు ఒక అవినీతి చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి పెద్ద కుట్రమంటున్నాడు. దానికి రేవంత్ రెడ్డి అడుగులకు రాహుల్ గాంధీ మడులొత్తున్నాడు. గది పరిస్థితి కనబడతా ఉంది. సో మేధా పాట్కర్ ఏమంటారు చూడండి, ప్రజాభిప్రాయం లేకుండా ఇల్లు కూలుస్తారా? తాను వ్యతిరేకం కాదని, ప్రజలు హింసిస్తూ అభివృద్ధి చేస్తామంటే అంగీకరించబోమని తెలియచెప్పారు. ప్రాజెక్టు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి పూర్తిగా మినహాయించారని ఎత్తి చూపారు. ఇప్పటికే ప్రజల అనుమతి లేకుండా 300 పైగా ఇళ్లను కూల్చి భూములను లాక్కునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం ప్రజాస్వామ్య బద్దం కాదని విమర్శించారు. మూసీ నది, దాని పరిసర ప్రాంతాల ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఒకరి అభివృద్ధి మరొకరికి నష్టాన్ని కలిగించకూడదని హితవు పలికారు. మహాత్మా గాంధీ పేరుతో ప్రజలను హింసించడం సరికాదని చురకలందించారు. ప్రజాపాలన అని చెప్పుకోవడం కాదు, దాని విలువను నిలబెట్టాలని బుద్ధి చెప్పారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పనలో ప్రజలు, పరివాహక బస్తీ వాసులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు పూర్తిగా విస్మరించారని ఆరోపించారంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి. సో మొత్తానికైతే తుషార్ గాంధీ, మేధా పాట్కర్ ఇద్దరు కూడా రాహుల్ గాంధీ గడ్డి పెడుతున్నారు. ఈవెన్ మహాత్మా గాంధీ యొక్క మునిమనవడు తుషార్ గాంధీ చాలా స్పష్టంగా ఇది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య ఫెయిల్యూర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూనే, గాంధీ పేరు చెప్పి మీరు ఘోరాతి ఘోరం గాంధీ సిద్ధాంతాలు మొత్తం కూడా మీరు కుంగలొక్కుతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా ఎవరు తుషార్ గాంధీ చెప్తున్నారు. ఇది పరిస్థితి కనబడతా ఉంది మిత్రులారా. సో ఇది మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ గాంధీ సరోవర్ పేరిట ప్రభుత్వం చేసేటువంటి ఒక విధ్వంసాన్ని వాళ్ళ మనవడే వ్యతిరేకిస్తున్నాడు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేయడు.